అంటే ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ లో ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కి ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. బట్ సైన్సెస్ కి కొన్ని లిమిటెడ్, లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటికి ఏంటంటే వీటికి తగినట్టు ఏంటంటే మన దగ్గర టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం అప్డేట్ అయితే ఇస్తున్నాం. సో ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా మీకు ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వస్తుంది. మీరు దాని గురించి కూడా మనం ఆలోచించి మీరు ఆన్లైన్ క్లాస్ అనేది ఇమీడియట్ గా మీకు తీసుకోండి. అట్ ద సేమ్ టైం 3 months అనేది మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వడం వల్ల మీకు ఖచ్చితంగా అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మనకు వచ్చేటటువంటి మరి పాలిటెక్నిక్ లెక్చరర్స్ లో మరి పొజిషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయని చూసినప్పుడు there are different positions, namely like architectural engineering అనేది ఒకటి ఉంటే, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే మనకు 8 పొజిషన్స్ ఉంటాయి. దెన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ 2 పొజిషన్స్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అనేది 12 పొజిషన్స్, అలాగే సిరామిక్ టెక్నాలజీ 1, కెమిస్ట్రీ 8. సో సివిల్ ఇంజనీరింగ్ అయితే 8, దెన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 8, ఈసీ అయితే 10, దెన్ ట్రిపుల్ వచ్చేసరికి 2 అనమాట. సో అలాగే మళ్ళీ మనకు ఇన్స్ట్రుమెంటేషన్ అయితే 1, దెన్ ఇంగ్లీష్ వచ్చేసరికి 4, అలాగే మ్యాథమెటిక్స్ 4, జియాలజీ 1, దెన్ మెకానికల్ ఇంజనీరింగ్ 6, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 1, మైనింగ్ వచ్చి 4, ఫార్మసీ దెన్ 3, దెన్ ఫిజిక్స్ అయితే 4, దెన్ టెక్స్టైల్ టెక్నాలజీ వచ్చి 3 అనమాట. సో ఇలా డిఫరెంట్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. టోటల్ గా 99 పొజిషన్స్ ఉన్నాయి. వీటికి ఏంటంటే మనకు బీటెక్ కానీ లేదా మాస్టర్స్ ఇన్ సైన్స్ కానీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఎలాగో మనకు ఇక్కడ వన్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పొజిషన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి సేపీఎల్. కానీ ఇక్కడ పొజిషన్స్ లో మనం చూసినప్పుడు రోస్టర్ సిస్టమ్ లో మనకు కొంతవరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు సబ్జెక్టే కాదు, ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ వచ్చేసరికి మీరు ఏం చేయాలి అంటే మీరు పేపర్ 1 కూడా చదవాల్సి ఉంటుంది. మీ సబ్జెక్ట్ తో పాటు పేపర్ 1 కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ 1 తో పాటు పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ అనమాట. ఈ జనరల్ స్టడీస్ వచ్చేసరికి మీకు డిఫరెంట్ లైక్ ఆప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్, తర్వాత ఏంటంటే అంటే మెంటల్ అబిలిటీ అంటాం, జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అంటాం. సో అందులో మీకు ఏంటంటే లైక్ పేపర్ 1 అనేది ఉంటుంది, అలాగే పేపర్ 2 ఉంటుంది. సో 150 మార్క్స్ వరకు మెంటల్ అబిలిటీ అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. కాబట్టి దీంట్లో మనకు కరెంట్ అఫైర్స్, అలాగే మనకు ఈ ఆప్టిట్యూడ్ తో పాటు రిమైనింగ్ టాపిక్స్ అనేవి యాడ్ ఆన్ అవుతాయి. సో వీటిలో మనకి హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ, లైక్ ఇలాంటి టాపిక్స్ అయితే ఉంటాయి. సో వీటికి మనకు క్లియర్ కట్ గా చాలా వరకు మాక్ టెస్ట్లు అనేవి మీకు టాప్ లెవెల్లో ఉన్నటువంటి, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మాక్ టెస్ట్లు అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. సో చాప్టర్ వైజ్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు అయితే ఇది బెనిఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇవి మీరు పేపర్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే పేపర్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను ఇండివిజువల్ గా మళ్ళీ మనం వీడియోస్ అయితే డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాలిటెక్నిక్ లెక్చరర్స్, అలాగే మనకు ఏపీ యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ పొజిషన్ ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సబ్జెక్టే కాదు, జనరల్ స్టడీస్ కూడా కొంతవరకు చదవాలి. అంటే అంతా కాదు, ఇప్పుడు ఎలాగో మీకు ఏపీ యూనివర్సిటీస్ నుంచి కొంత డిలే ఉంది కాబట్టి మీరు పాలిటెక్నిక్ లెక్చరర్స్ లో మీ పర్టికులర్ సబ్జెక్ట్ ని ప్రిపేర్ అవుతూ కొంత టైం ని మీరు దీనికోసం ఫోకస్ చేయండి. ఎలాగో మీకు ఇంకా టైం ఉంది ఏపీ యూనివర్సిటీస్ అయినట్టు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కి. సో ఇన్ దాట్ కేస్ యూ కెన్ హ్యావ్ ఏ టైమ్ టు స్పెండ్ కొంతవరకు, కొన్ని అవర్స్ అనేవి, ఒక 2 hours అయినా మీకు జనరల్ స్టడీస్ కి ఫోకస్ చేస్తూ రిమైనింగ్ 4 hours అనేది సబ్జెక్ట్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది అనేది మాత్రం నేను క్లియర్ గా అయితే చెప్పగలను. రైట్. సో వాట్ ఐ వుడ్ లైక్ టు కన్వే ఫైనలీ ఇస్ దట్ ఎస్, ఏపీ యూనివర్సిటీస్ నుంచి వచ్చేటటువంటి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేది డిలే అయినా, ప్రజెంట్ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి పోస్ట్పోన్ అయినా, దెన్ మీ దగ్గర ఉన్నటువంటి ప్రిపరేషన్ అనేది టైం అనేది మళ్ళీ రాదనమాట. సో ఈ ప్రిపరేషన్ టైంలో మీరు ఎఫెక్టివ్ గా ఏదైనా మీరు పాలిటెక్నిక్ లెక్చర్ ప్రిపేర్ అవుతారా, లేదంటే పొజిషన్స్ తక్కువగా ఉన్న ఇందులో పొజిషన్ తక్కువగా అనుకునే వాళ్ళు కూడా మీరు ఏంటంటే డిగ్రీ లెక్చర్స్ కి అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో డిఎల్ కి ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఒకవేళ లేదు సార్ నాకు అసలు ఇవి కాదు, నాకు నేను ఆర్ట్స్ క్యాండిడేట్ ని అంటే దెన్ ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నాయి కదా, నోటిఫికేషన్ వచ్చేసాయి, గుడ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వర్ దేర్. ఓకే. సో అలాంటప్పుడు మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 కైనా ప్రిపేర్ అయితే దెన్ అట్ ఎనీ టైం మీకు నోటిఫికేషన్ లో ఈ మన ఏపీ యూనివర్సిటీస్ లో వచ్చేటటువంటి రిక్రూట్మెంట్ తగినట్టు మీకు ఎగ్జామ్ డేట్స్ వస్తే ఎలాగో మీ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది మీకు కొంతవరకు మీరు గ్రిప్ ఉంటుంది కాబట్టి అది మీరు ఎగ్జామ్ అనేది 1:4 మీరు క్లియర్ అయ్యి 1:4 లో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. రైట్. సో ఇన్ డీటెయిల్డ్ గా మళ్ళీ మనం తర్వాత ఏంటంటే డిస్కస్ చేస్తాం. బట్ వన్ థింగ్ ఏంటంటే మనకు యూనివర్సిటీ, మనకు ఈ ఏపీపీఎస్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ నేను ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే ఇచ్చాను. అలాగే పిఎల్ కూడా మీకు ఇండివిజువల్ గా మీకు ప్రిపరేషన్ ప్లాన్ ఇవన్నీ కూడా మనం ప్రతిదీ కూడా మన ఛానల్ అయితే అప్డేట్స్ ఉంటాయి. రైట్. సో అలాగే టెస్ట్ సిరీస్, మాక్ టెస్ట్లు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా రిజిస్టర్ అయ్యి మీరు మాక్ టెస్ట్లు అయినా రాయండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు పిఎల్ఏ కాదు, టీటీడీ నుంచి కూడా వచ్చినటువంటి AEEE. సో ఈ ఎగ్జామ్స్ కూడా ప్రజెంట్
మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు వాటికి తగినట్టు డిఫరెంట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా మనకు మాక్ టెస్ట్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీరు ఫ్రీగా రిజిస్టర్ అయ్యి ప్రాక్టీస్ చేసి అలాగే క్లాసెస్ అనేవి అపీర్ అవ్వండి. సో ఇది 2023 ఎండ్. సో అంటే మనకేంటంటే 2024 అనేది రాబోతుంది కాబట్టి సో ఈ 2024 లో మీరు ఈ నెక్స్ట్ 3-4 months మీరు కాన్స్టెంట్ గా మీ టైం ని ఎఫెక్టివ్ గా వాడుకోగలిగితే దెన్ యూ విల్ బి ద రైట్ పాత్ అండ్ యూ విల్ బి గెటింగ్ ఏ గుడ్ జాబ్. అదర్వైజ్ ఏంటంటే మళ్ళీ ఇంకొక 3-4 years ఆగాల్సి ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్స్ అనేవి సో ఎలా గవర్నమెంట్స్ అనే సిచ్యువేషన్స్ మళ్ళీ వాళ్ళ పాలసీ డిసిషన్స్ అనేవి కొంతవరకు మారుతూ ఉంటాయి కాబట్టి తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక 3-4 years తర్వాత ఏజ్ అయిపోవడం కావచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా వరకు థింగ్స్ అనేవి డిలే అవ్వడం వల్ల ఏంటంటే మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట ఆ టైంకి, రైట్? సో కాబట్టి ఏంటంటే డోంట్ గెట్ డిసప్పాయింట్, డూ ఎ ప్లాన్ లైక్ దిస్ అండ్ హ్యావ్ ఎన్ ఎఫెక్టివ్ preparation. So, okay, right. Wish you good luck. Thank you very much.